అమ్మయ్య! సెలవు దొరికిందిలే చక్కగా పడుకుందాం పొద్దున్న వరకు అనుకుంటా. కానీ ఎక్కడవుతుంది ఇంట్లో. నాకైతే హాలిడే కానీ మా బాబుకైతే స్కూల్ ఉంది. ప్రతి ఒక్క లేడీస్‌ది ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఇంట్లో పొద్దున్న లేవందే ఏ పనులు కూడా అవ్వవు. పొద్దున్నే లేచి ఇంక వీడికైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కార్న్ కలిపేసి ఇచ్చేసాను. 5:30కే బస్సొస్తది. మరి 6:30కి స్కూల్ అయితే 5:30కి బస్సొచ్చేది కాబట్టి ఇంక వాడికి తొందరగా లేపి అవైతే తినిపించేసి ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పరాటా పెట్టేసాను. వాటర్ బాటిల్ అన్నీ కూడా రెడీ చేయాలి. ఏదో ఒకటి మర్చిపోయినా మళ్ళీ నేనే వెళ్ళవలసి వస్తదనమాట ఇంత దూరం. అందుకని తొందరగా తినిపించేస్తూ ఉన్నాను. ఇంక బాబయితే తినడానికి బాగా ఇబ్బంది పెడతాడు పొద్దున్నే. అయినా సరే తినాలి కదా అని చెప్పేసి వాడికైతే తినిపిస్తూ నాకు జాబ్ రావడం, మా బాబు స్కూల్‌లో జాయిన్ అవ్వడం ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అందుకోసం మాకు అయితే ప్రాబ్లమ్ లేదు. అదే మా బాబు ఇంటి దగ్గర ఉంటే వదిలేసి వెళ్ళాలంటే ఇంకా బాధగా అనిపిచ్చేది. చిన్నోడు కదా! స్కూల్‌కి వెళ్ళిపోవడం వల్ల కొంచెం అయితే కవర్ అయిపోయింది. ఇంక నాకైతే చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత జాబ్ అవ్వడం వల్ల ఇంక పిల్లలు వాళ్ళ స్కూల్‌కి వెళ్ళిపోతారు. నేను నా పనికి వెళ్ళిపోతాను. వాళ్ళొచ్చినప్పటికి నేను కూడా వచ్చేస్తాను కాబట్టి టైం అనేది సెట్ అవుద్ది. లేదంటే చిన్న పిల్లలైతే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే అయినా చాలా సిట్యుయేషన్‌లో వదిలేసి అయితే